ఫోటోలు వీడియోలు చూసిన శరణ్య ఏడుస్తూ ఉంటే నైని మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది. నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా పెద్ద మనసు చేసుకొని ఆనంద భైరవి గారు నిన్ను ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నారు. కానీ నువ్వు హత్యలు చేశావని తెలిసి నిన్ను ఇంకా ఈ ఇంటి కోడలు ఎలా చేసుకుంటారమ్మి? అయ్యో ఎంత పని జరిగిపోయింది అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది. నువ్వు పాడైపోయి హత్య చేసి ఈ కుటుంబ పరువు తీసేసావమ్మి అని కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వచ్చిన బంధువులంతా కూడా ఆనంద గారు అసలు ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారు అని చెప్పి ఆనందను నిలదీస్తూ ఉంటే ఆనంద భైరవి తలదించుకుంటుంది. హత్యలు చేసిన అమ్మాయి మీరు కోడలిగా చేసుకోవాలనుకున్నారా అని చెప్పి బంధువులంతా ఆనంద భైరవిని అంటూ ఉంటారు. ఇక నైని ఒక రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు నైనికి రౌడీ ఎక్కడ ఉన్నాడో కనిపిస్తుంది. ఇంకా నైని ఆ రౌడీని పట్టుకొని కొట్టి ఆ రౌడీ షర్ట్ పట్టుకొని అందరి ముందుకు తీసుకొస్తుంది. ఎవరు హంతకురాలు శరణ్య ఏ తప్పైతే చేసిందని మీరందరూ నమ్ముతున్నారో ఆ వీడియోలో ఉన్నతను ఇతనే కదా అని నయని అతన్ని అందరికీ చూపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శరణ్య అతన్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యి అత్తయ్య గారు వీడే నా జీవితాన్ని నాశనం చేసింది, వీడిని నేను చంపాను కదా, వీడు బ్రతికెలా వచ్చాడు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. చచ్చినవాడు బ్రతికి ఎలా వస్తాడు శరణ్య? అసలు ఎక్కడ జరిగిన వీడియో ఇక్కడ ప్లే అవుతుందంటే మీ ఎవరికి అనుమానం రావట్లేదా? ఇదంతా ఎవరో కావాలనే చేశారు అని చెప్పి నైని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఆ రౌడీ దగ్గరకు వెళ్ళి నా కోడలు చెడిపోయిందని, నా కోడలు హత్య చేసిందని ఎందుకు నమ్మించావు చెప్పరా చెప్పు అని చెప్పి ఆ రౌడీని కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ కూడా రౌడీ దగ్గరకు వచ్చి రౌడీని కొడుతూ ఉంటాడు. ఇక కోటేశ్వరరావు రాజేశ్వరరావు ఒకరి తర్వాత ఒకరు రౌడీని కొడుతూ ఉంటే నన్ను కొట్టొద్దు ప్లీజ్, నిజం చెప్పేస్తాను అమ్మ శరణ్య, నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు పాడైపోలేదు, నువ్వు హత్య చేయలేదు, ఇదంతా నాటకం, నీ బట్టలు చింపి నువ్వు పాడైపోయినట్టు మేమంతా నాటకం ఆడాం అని రౌడీ చెప్తూ ఉంటాడు. శరణ్య స్పృహలోకి వచ్చి మేము ఆడిన నాటకం గురించి తెలియక నిజంగానే తను పాడైపోయిందని నన్ను కొట్టింది, నేను తను భయపడుతుంది కదా అని చెప్పి తన్ని ఇంకా టెన్షన్ పెట్టడం కోసం చనిపోయినట్టు నటించాను, ఇదంతా శరణ్య పెళ్లి ఆడపటం కోసం మేము ఆడిన నాటకం అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని ఇక ఆనంద భైరవి ఒక్కసారి షాకింగ్గా రౌడీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక శరణ్య పాడైపోలేదని చెప్పడంతో శరణ్య అలాగే విశ్వనాథం గీత ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటారు. నా కూతురు పెళ్ళాపి నా కూతుర్ని అల్లరి చేయాలనుకుంది ఎవరో చెప్పరా చెప్పు అని చెప్పి గీత రౌడీని చంపలు కొట్టి పడేస్తుంది. ఈ ఆనంద భైరవి చేతికి రక్తం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, నువ్వు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే అగ్నిహోత్రంతో మొదలవ్వాల్సిన పెళ్లి నీ చావుతో మొదలవుతుంది అని ఆనంద భైరవి రౌడీని అడుగుతూ ఉంటుంది. ఇక రౌడీ భయపడిపోతూ ఉంటాడు. వీడితో నిజం నేను చెప్పిస్తాను ఆనంద గారు అని కాంచన రౌడీ దగ్గరకు వెళ్ళి నిజం చెప్పరా చెప్పు అని చెప్పి గట్టిగా పైకి అరుస్తూ చెప్పొద్దు అని చెప్పి మెల్లగా రౌడీకి చెప్తూ ఉంటుంది. చెప్పేస్తానండి చెప్పేస్తాను, నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదండి, నా దగ్గరకు ఆ అమ్మాయి ఫోటో డబ్బులు తీసుకొని వచ్చారు, డబ్బు కోసం కక్కుర్తిపడి అలా చేశాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని అనన్య టెన్షన్ నుంచి బయటికి వస్తుంది. ఇక మరోవైపు పోలీసులు వచ్చి ఏం తప్పు చేసావురా, ఇక్కడికి వచ్చావు, ఇక్కడ తన్నులు తింటున్నావు అని చెప్పి రౌడీని పట్టుకుంటారు. వీడు ఒక పాత కేసులో ముద్దాయి, వీడిని తరుముకుంటూ వస్తే వీడు ఇంట్లోకి వచ్చాడు అని పోలీసులు ఆనంద భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటే మీరు తరుముకుంటా రావటం మంచిదైంది, ఒక అమ్మాయి గౌరవాన్ని పరువుని నిలబెట్టారు అని చెప్పి నైని పోలీసులకు చెప్తూ ఉంటుంది. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని ఆనంద భైరవి చెప్పడంతో పోలీసు వాళ్ళు ఆ రౌడీని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఆనంద శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యకు ధైర్యం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఆనంద ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అది తప్పుడు నిర్ణయమా? నా ఇంటి కోడలుగా శరణ్య కరెక్టా కాదా అని చెప్పి ఆనంద భైరవి బంధువులందరినీ అడుగుతూ ఉంటే బంధువులంతా కూడా తలదించుకుంటారు. ఇక అందరూ కూడా శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యతో చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా విశ్వనాథం గీత శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపు దర్శన్ పెళ్లి ఆపటం కోసం శరణ్య తన శీలంపై నింద వేసుకుంది అనుకున్నాను, నిజంగా జరిగింది చెప్పిందా? ఇందాకలా కూడా హత్య చేశానని నాతో చెప్పడం కోసమే వచ్చిందా? ఈ పెళ్లి ఆపటం గురించి చెప్పడానికి రాలేదా? ఈ పెళ్లి ఆపుతానని మరి నాకు మాటిచ్చింది కదా అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక మరోవైపు పెళ్లి మండపంలో పెళ్లి పనులు పూర్తవుతూ ఉంటాయి. ఇక షమీరను పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. దర్శన్ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే గీత కొన్ని నగలు తీసుకొచ్చి, శరణ్య, మీ అత్తయ్య గారు నీ కోసమని పంపించిన నగలు, వీటిని పెట్టుకొని తయారవ్వమ్మా, నేను మండపం దగ్గరకు వెళ్తాను అని గీత చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి శరణ్య చాలా సంతోషంగా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతుంది. శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఎవరో కానీ ఒక్కసారి ఇటు వీడియో చూడమ్మా అని చెప్పి వీడియో కాల్లో ఒక రౌడీ అనన్యను కిడ్నాప్ చేసినట్టు అనన్య గొంతుపై కత్తి పెడతాడు. మా అక్కను ఏం చేయొద్దు, వదిలేయండి, ఎందుకు మా అక్కను కిడ్నాప్ చేశారు అని శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మీ అక్క సేఫ్గా నీ దగ్గరకు రావాలంటే నేను చెప్పిన ప్లేస్కి ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా నువ్వు రావాలి అని చెప్పి కిడ్నాపర్ శరణ్యకు చెప్తూ ఉంటాడు. సరే వస్తాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య బయటికి వచ్చి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఎవరు చూడకపోవడంతో తలపై ముసుగు కప్పుకొని పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక మరోవైపు అనన్య రౌడీలకు ఇలా చెప్తూ ఉంటుంది. అది ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ముహూర్తం అయిపోయే వరకు కదలకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటే, మేము చూసుకుంటాం మేడం అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు. అవును మేడం, పెళ్ళాపుకొని మరి ఇక్కడికి వస్తుందంటారా ఆ అమ్మాయి అని రౌడీలు అనన్యను అడుగుతూ ఉంటారు. దానికి పెళ్లి కంటే నేనే ముఖ్యం, దాని వీక్నెస్ అదే కదా, అందుకే కదా ఇలా చేస్తుంది అని చెప్పి అనన్య రౌడీలతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య ఆటోలో రౌడీలు చెప్పిన ప్లేస్ దగ్గరకు వస్తుంది. ఇక డోర్ దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరణ్య రావటం అనన్య గమనించి, అది వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రౌడీలకు చెప్తూ ఉంటుంది. నేను చెప్పే వరకు దాన్ని ఇక్కడి నుంచి కదలకుండా మీరే చూసుకోవాలి, అది రాగానే దానికి మత్తు మంది ఇవ్వండి అని చెప్పి అనన్య రౌడీలకు చెప్తూ ఉంటే, సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక అనన్య డోర్ దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రౌడీలు వెనక నుంచి కర్చీఫ్ పై మత్తు మందు పెట్టుకొని శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ముక్కు దగ్గర పెడతారు. ఇక శరణ్య స్పృహ కోల్పోతుంది. ఇక అప్పటి వరకు చాటుగా దాక్కున్న అనన్య బయటికి వస్తుంది. నేను ఫోన్ చేసి చెప్పే వరకు ఇది ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రౌడీలకు చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. మరోవైపు పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఏమండి, శరణ్య రెడీ అయిందో లేదో నేను చూసొస్తాను అని గీత శరణ్య రూమ్కి వెళ్తుంది. ఇక అప్పుడే పంతులు గారు, అమ్మాయిని తీసుకురండి, గౌరీ పూజకు సమయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారండి అని చెప్పి విశ్వనాథం పంతులు గారికి చెప్తూ ఉంటాడు. ఇంకా గీత శరణ్య రూమ్లోకి వెళ్ళి శరణ్య కోసం శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటుంది. శరణ్య ముహూర్తానికి టైం అవుతుంటే ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళింది అని గీత అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మ, ముహూర్తానికి టైం అవుతుంది, గౌరీ పూజ చేయించాలి, అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అక్క వెళ్ళి శరణ్యను తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి శరణ్య రూమ్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటండి అమ్మాయిని తీసుకురాకుండా అలానే నుంచున్నారు అని చెప్పి గీతను అడుగుతూ ఉంటుంది. శరణ్య కనిపించట్లేదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. పెళ్లి కూతురు కనిపించట్లేదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాట విని ఆనంద భైరవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటండి, ఇందాకటి దాకా పాడైపోయింది, లేకపోతే హత్య చేసింది అన్నారు, ఇప్పుడు చూస్తేనేమో అమ్మాయి కనిపించట్లేదు అంటున్నారు. ఈ ఆడపిల్లలు తల్లిదండ్రుల ముందు తల ఊపుతున్నారు కానీ పెళ్లి సమయం వచ్చేసరికి కనిపించకుండా పోతున్నారు, ఏంటో అర్థం కావట్లేదు అని బంధువులందరూ ఆనందను అంటూ ఉంటారు. ఇక మరోవైపు పండు దర్శన్ దగ్గరకు వెళ్ళి పెళ్లి కూతురు కనిపించట్లేదంట అల్లుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. శరణ్య ఆఖరి నిమిషంలో ఇలా ప్లాన్ చేసిందనమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.